భూమి గగన్కి కాల్ చేసి నేను చెర్రీ లైఫ్ని నాశనం చేశాను అన్నావు కదా, వాళ్ళిద్దరూ కలవరు, దూరం దూరంగా ఉంటారన్నావు కదా, ఇప్పుడు చూడు నేను చేసిన పనితో వాళ్ళిద్దరూ రేపటి నుండి హ్యాపీగా ఉంటారు అంటూ ఉంటుంది భూమి. ఏం చేశావు అని గగన్ అడుగుతుండగా ఈరోజే చెర్రీ నక్షత్రాలకి ఫస్ట్ నైట్ అని అంటూ ఉంటుంది భూమి. దాంతో గగన్ విసుగ్గా, ఏంటి వాణ్ణి చంపాలని చూస్తున్నావా, నువ్వింత సైకో ఏంటి అని తిడుతూ ఉంటాడు గగన్. నేనేం చేశాను అని భూమి అడుగుతుండగా, అసలు ఆ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం అంటేనే ఊబిలోకి దిగినట్టు అని గగన్ తిడుతూ ఉండగా భూమి అయోమయంలో పడిపోతుంది. రాత్రి ఫస్ట్ నైట్ రూమ్లో నక్షత్ర తనని తానే కొట్టుకుంటూ చెంపలపైన వాయించుకుంటూ చెర్రీ ప్లీజ్ నన్ను కొట్టొద్దు అని అరుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావే అని చెర్రీ గట్టిగా అడుగుతూ ఉన్న నక్షత్ర వినకుండా అలాగే కొట్టుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న అందరూ రూమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. రూమ్ డోర్ తీసి అపూర్వని గట్టిగా వాటేసుకుంటుంది నక్షత్ర. ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ కాస్త కోపంగా చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు శరత్ చంద్ర. లోపలికి వెళ్ళాను, పాల గ్లాస్ బావకి అందించి కాళ్ళకి దండం పెడితే పాల గ్లాస్ని విసిరికొట్టాడు. నువ్వు నా భార్యవి కాదని నా నోటితోనే ఒప్పిస్తాను అని నన్ను కొట్టడం స్టార్ట్ చేశాను నాన్న, వద్దు అని ఎంత బ్రతిమిలాడినా కూడా వినలేదు నాన్న, నన్ను కొడుతూనే ఉన్నాడు అని అంటూ శరత్ చంద్రకి కంప్లైంట్ ఇస్తుంది నక్షత్ర. అది విని చెర్రీ షాక్ అవుతాడు. శరత్ చంద్ర కోపం తట్టుకోలేక లాగిపెట్టి చెర్రీని ఒక్కటి కొడతాడు. ఇక దాంతో భూమి కేపీ ఇద్దరు షాక్ అవుతారు. చెర్రీ బాధగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నక్షత్రకి చెర్రీ ఏ విధంగా చెక్ పెట్టనున్నాడు, తను చేసిన పనికి భూమి ఫీల్ అవుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.